నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ లోగోను ఇంకా ఫైనల్ చేయలేదన్న సీఎం. రాష్ట్ర గీతాన్ని జూన్ 2న ఆవిష్కరిస్తామన్న రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర చిహ్నం మారుస్తోందన్న కేటీఆర్. ఏపీలో వైసీపీ అధికారం చేపట్టి 5 ఏళ్లు పూర్తి. ప్రజా దీవెనలతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న జగన్. ముగిసిన లోక్సభ ఎన్నికల ప్రచారం. జూన్ 1న 57 స్థానాలకు పోలింగ్. కన్యాకుమారిలో ప్రధాని పర్యటన. 3 రోజుల పాటు ధ్యానం చేయనున్న మోదీ. జూన్ 4న ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. మోదీ ప్రసంగాల్లో సొంత పేరే తలుచుకున్నారన్న ఖర్గే. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 617, నిఫ్టీ 216 పాయింట్ల నష్టం. తెలంగాణ రాష్ట్ర చిహ్నం కొత్త లోగో ఆవిష్కరణను కాంగ్రెస్ ప్రభుత్వం వాయిదా వేసింది. చివరి నిమిషంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ తల్లి కొత్త చిహ్నం ఆవిష్కరణపై సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఈ కారణంగా జూన్ 2న తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఆవిర్భావం ఉత్సవాల సందర్భంగా కేవలం తెలంగాణ గీతాన్ని మాత్రమే ఆవిష్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది. అధికార చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహంపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపింది. 200 వరకు సూచనలు రావడంతో మరిన్ని చర్చలు జరపాలని నిర్ణయించింది. చర్చల తర్వాతే అధికార చిహ్నం ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ రాష్ట్ర గీతం చిహ్నం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని రోజులుగా ప్రముఖులతో చర్చలు జరుపుతున్నారు. ప్రజల పోరాటం, త్యాగాలు ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం రూపుదిద్దుకోనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర అధికార చిహ్నాన్ని ఇంకా ఖరారు చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చిహ్నంపై ఎలాంటి భేషజాలు, పంతాలు లేవని చెప్పారు. అందరి సూచనలు తీసుకుంటామని, అవసరమైతే కేబినెట్, అసెంబ్లీలో చర్చించాకే తుది నిర్ణయం ఉంటుందని సీఎం రేవంత్ తెలిపారు. ప్రభుత్వ అధికారిక చిహ్నంలో మార్పులు చేయాలని నిర్ణయించిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పటివరకు లోగోలో ఉన్న కాకతీయుల కళాతోరణం, చార్మినార్ను తొలగించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారిక దాదాపు ఖరారైనట్లు ఇదే ఫైనల్ లోగో అంటూ పలు ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. అయితే చర్చల తర్వాతే అధికార చిహ్నం ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ చిహ్నం మారుస్తోందన్నారు. ఇందుకు నిరసనగా హైదరాబాద్లోని చార్మినార్ దగ్గర బీఆర్ఎస్ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్పై ఫైర్ అయ్యారు. హైదరాబాద్ అంటే అందరికీ గుర్తొచ్చేది చార్మినార్ అని అన్నారు. కాకతీయ కళాతోరణం, చార్మినార్ను తొలగించడం అనేది మూర్ఖత్వపు నిర్ణయమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆనవాళ్లను తుడిచే ప్రయత్నం చేస్తే తెలంగాణ వాసులు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. తెలంగాణను అవమానించే ప్రయత్నం మానుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. కేసీఆర్ చేసిన ప్రతిదాన్ని నేను ఉల్టా చేస్తా, కేసీఆర్ చేసిన దానికి ఆయన ఆనవాళ్లు తుడిచేదానికి చేస్తాను ఆయన అనుకుంటే, నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, మీకు తెలంగాణ పోరాటం గురించి తెలియదు, తెలంగాణ సంస్కృతి గురించి తెలియదు. ఒక అదృష్టవశాత్తు టైం బాగుండి ముఖ్యమంత్రి అయినారు మీరు. కానీ ఈ రకంగా తెలంగాణను అవమానించే ప్రయత్నం చేస్తే తప్పకుండా తెలంగాణ వాదులు, తెలంగాణ బిడ్డలు మీకు
మీకు నిరసన చెప్తారు. 100కు 100% ఇది ఆమోదయోగ్యమైన నిర్ణయం కాదు, ప్రజలకు అనుకూలంగా ఉండే నిర్ణయం కాదు. చేయగలిగితే మంచి చేయండి తప్ప ఇలాంటి అవమానించే పనులు చేయదు. हैदराबाद जो है तेलंगाना की शान है और हैदराबाद जो तेलंगाना की शान है उसकी पहचान चार मीनार है। ना सिर्फ हिंदुस्तान में बल्कि पूरे दुनिया में चार मीनार और हैदराबाद दोनों एक दूसरे के साथ ऐसे जुड़े हुए हैं जिनको कोई अलग नहीं कर सकता। आज तेलंगाना की जो लोगो है, ऑफिशियल लोगो, उसमें से चार मीनार हटाने की और काकतिया आर्च हटाने की जो कोशिश हुकूमत कर रही है, तेलंगाना की कांग्रेस की हुकूमत, इसको हम पूरी तरह से इसकी मुखालिफत करते हैं। और मैं डिमांड करता हूं इस हुकूमत की और खास यहाँ के चीफ मिनिस्टर रेवंत रेड्डी से, क्या जरूरत आई थी, क्या आपको इतना इमीडिएट अर्जेंसी क्या था इसको हटाने की? ये कतई मंजूर नहीं है और तेलंगाना की जनता और तेलंगाना की अवाम इसका पूरी तरह से विरोध करती है। और मैं रिक्वेस्ट करना चाहता हूं गवर्नमेंट ऑफ तेलंगाना को कि आप विड्रॉ कर लें। కాకతీయ కళాతోరణాన్ని చార్మినార్ను తొలగించాలనే మూర్ఖపు నిర్ణయం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాన్ని, దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. చార్మినార్ను తొలగించడం అంటే ప్రతి హైదరాబాద్ ని అవమానించడమే, ప్రతి ఒక్కరిని కూడా తప్పకుండా అగౌరవపరిచినట్టే అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజల బతుకులు మార్చమని, ప్రజలకు మేలు చేయమని, పథకాలు అమలు చేయమని, ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోమని. అంతేగాని ఇవాళ చార్మినార్ ని తొలగిస్తా, కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తా అంటూ మూర్ఖపు నిర్ణయాలు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నారో వారికి మేము తెలంగాణ ప్రజల పక్షాన చేసే డిమాండ్, ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలు విరమించుకోండి. బీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. జయ జయ హే తెలంగాణ పాటను బీఆర్ఎస్కు ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు. రాష్ట్ర అధికార గేయానికి ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతం ఇస్తే తప్పేంటి అని అడిగారు. రచయిత, ఉద్యమకారుడు అందశ్రీకి గౌరవం ఇవ్వడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని ఫైర్ అయ్యారు. చార్మినార్, కాకతీయుల తోరణం తెలంగాణలో భాగమేనని, కానీ రాచరిక ఆనవాళ్లు లేకుండా రాష్ట్రీయ చిహ్నం ఉండాలన్నారు. రాష్ట్రానికి సంబంధం లేని వాళ్లను బ్రాండ్ అంబాసిడర్లుగా చేయలేదా అని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసినటువంటి పాట జయ జయ తెలంగాణ, కవిత రచయిత అందశ్రీ గారు రాసినటువంటిది. 10 సంవత్సరాలు తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, కానీ ఆ గీతాన్ని రాష్ట్రీయ గీతంగా చేద్దామనేటువంటి ఆలోచనే సోయలేనటువంటి వీళ్ళు ఈరోజు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే జయ జయ తెలంగాణ గీతాన్ని రాష్ట్రీయ గీతంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న ప్రకటించడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని ఆ రచయిత కవికి అందశ్రీ గారికి స్వరకల్పన రూపకల్పన చేసే బాధ్యతలు ఇస్తే ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి గారు దాని స్వరకల్పన సూటిగా ప్రశ్నిస్తున్నాం. తెలంగాణ ఉద్యమం వరంగల్లో బీఆర్ఎస్ నేతలపై కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు నన్నపనేని, దాస్యం వినయ్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఏనుగు రాకేష్ రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, నాయకులపై వాళ్ళ కేసు నమోదైంది. నిన్న వరంగల్లో కాకతీయ కళాతోరణం దగ్గర బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ధర్నా చేశారంటూ వారిపై మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదయ్యాయి. ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సీఎం జగన్ ట్వీట్ చేశారు. దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా 5 ఏళ్ల క్రితం ఇదే రోజున వైసీపీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికి మంచి చేస్తుందని చెప్పారు. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటు కానున్న తమ ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుందని సీఎం జగన్ ట్వీట్ చేశారు. ఏపీలో కౌంటింగ్కి ఏర్పాట్లు సాగుతున్నాయి. కౌంటింగ్ ఏజెంట్లకు అధికారులు శిక్షణ ఇస్తున్నారు. కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏజెంట్లకు వైసీపీ, టీడీపీ పార్టీల అధినేతలు దిశానిర్దేశం చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో హింసాత్మక ఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే కౌంటింగ్ కేంద్రాల దగ్గరకు ఇతరులను అనుమతించవద్దని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4వ తేదీన ఉదయం 8 గంటలకు మొదలవుతుంది. తొలుత సైనిక దళాల్లో పనిచేసే సర్వీసు ఓటర్లకు సంబంధించి ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టంలో వచ్చిన ఓట్లను లెక్కించి ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్ పత్రాల్లోని ఓట్లను లెక్కించనున్నారు. ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి చేస్తారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య ఫలితాలపై కొంత క్లారిటీ వస్తుంది. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటలకు లెక్కింపు పూర్తయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే వీవీప్యాట్ల లెక్కింపు పూర్తయ్యాకే తుది ఫలితాలను అధికారికంగా విడుదల చేస్తారు. మొత్తం లెక్కింపు ప్రక్రియ 4 దశల్లో జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 శాసనసభ, 25 లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఇప్పటికే దాదాపు ఏర్పాట్లను ఎన్నికల కమిషన్ పూర్తి చేసింది. ఓట్ల లెక్కింపు విధుల్లో ఉన్న సిబ్బంది అంతా ఉదయం 4 గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. వారు ఏ టేబుల్ దగ్గర ఉండాలో ఉదయం 5 గంటలకు అధికారులు తెలపనున్నారు. ఆ తర్వాత ఆ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, కౌంటింగ్ సిబ్బంది అందరితో కౌంటింగ్ గోప్యతపై ప్రమాణం చేయించనున్నారు. అలాగే నిర్దేశిత సమయానికి లెక్కింపు స్టార్ట్ చేస్తారు. ఓట్ల లెక్కింపు ప్రారంభానికి ముందు పోటీలో ఉన్న అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లను ఓపెన్ చేయనున్నారు. వాటిలోని ఈవీఎంలను లెక్కించి టేబుళ్లపైకి తీసుకువెళ్తారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఎవరైనా కౌంటింగ్ కేంద్రంలో అలజడి సృష్టిస్తే తక్షణమే వారిని అరెస్టు చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు, కౌంటింగ్ కేంద్రం భద్రతను పరిశీలించామని మీనా తెలిపారు. ఓట్ల లెక్కింపులో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చామన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, సిఆర్పీఎఫ్ దళాలు భద్రతను పర్యవేక్షిస్తూ ఉంటాయని చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత జిల్లాలోని కొన్ని గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ ఉంటుందన్నారు. ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. కృష్ణా డిస్ట్రిక్ట్ సంబంధించి స్ట్రాంగ్ రూమ్స్ 7 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఇక్కడ స్ట్రాంగ్ రూమ్స్ తర్వాత కౌంటింగ్ సెంటర్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చాము. బేసికలీ 2 రకాల ఇష్యూ చూడడానికి రావడం జరిగింది. ఒకటి, రేపు 4th ఉన్న కౌంటింగ్ సంబంధించి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంటర్నెట్ సౌకర్యాలు, బ్యారికేడింగ్, మూమెంట్ ఫ్లో అన్నీ సరిగ్గా చేయడం జరిగిందా లేదా. సెకండ్, సెక్యూరిటీ విషయంలో వాట్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఆర్ హియర్. సో ఈరోజు అన్ని చూసిన తర్వాత ఆల్ టేబుల్స్ అన్ని ప్రతి కాన్స్టిట్యున్సీలో 14 టేబుల్స్ పెట్టడం జరిగింది. ఆల్ హాల్స్ ఆర్ ప్రాపర్లీ నౌ ప్రిపేర్డ్. సో ఆన్ దట్ డే ఆఫ్ కౌంటింగ్ లోపల హాల్లో ఎవరైనా ఏమైనా డిస్టర్బెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇమీడియట్గా అరెస్ట్ చేసేసి జైలుకి పంపించడం జరుగుతుంది. బయట కూడా ఆ రోజు పూర్తిగా 144 సెక్షన్ ఉంటుంది, అంటే అరౌండ్ దిస్ కౌంటింగ్ ఏరియా. ప్లస్ ఆ రోజు ఎవరు కూడా ఏ ప్రొసెషన్, ఏ సెలబ్రేషన్ ఏం చేయకూడదు. ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. డ్రై డే ఉంటుంది. మచిలీపట్నంలో కృష్ణా డిస్ట్రిక్ట్ సంబంధించి ఓటమి భయంతో కౌంటింగ్ రోజు రాష్ట్రంలో అలజడుల సృష్టికి వైసీపీ కుట్ర చేస్తోందని టీడీపీ నేత దేవినేని ఉమా అన్నారు. సజ్జల వ్యాఖ్యలపై ఈసీ తక్షణమే స్పందించి అరెస్టు చేయాలన్నారు. సీఎం జగన్, సీఎస్ జవహర్ రెడ్డి డైరెక్షన్లోనే సజ్జల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎస్ పదవికే మచ్చ తెచ్చిన జవహర్ రెడ్డిని ఆ పదవి నుంచి తప్పించాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు. గత 24 గంటలుగా వైరల్ అవుతూ ఉంది సోషల్ మీడియాలో. ఎన్నికల సంఘం ఇమీడియట్గా క్రిమినల్ కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. రూల్స్ కాదేమని వెనక తగ్గేవాళ్ళు ఏజెంట్లు కావద్దు. మనమేమి రూల్స్ ఫాలో అవడానికి అక్కడికి వెళ్ళట్లేదు. అంటే నిబంధనలు, నియమాలు పాటించేవాళ్ళు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకి వెళ్ళొద్దు. తెలుగుదేశం, జనసేన కౌంటింగ్ ఏజెంట్ల మీద తిరగబడేవాళ్ళు, దెబ్బలాడేవాళ్ళు మాత్రమే కౌంటింగ్కి వెళ్ళాలని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తా ఉన్నాడంటే ఇతనికి చట్టం పట్ల, ఎలక్షన్ కమిషన్ నిబంధనల పట్ల ఏ మాత్రం గౌరవం ఉందో అర్థమవుతా ఉంది. ఇటువంటి చట్ట విరోధుల్ని, ఇటువంటి చట్టాన్ని అతిక్రమించే వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి, నోరు అదుపులో పెట్టుకో. అదుపు లేకుండా అచ్చోసిన ఆంబోతులాగా ఓటమి భయంతో
ఓడిపోతున్నాం అని తెలిసి ఈ కుట్రలో కుతంత్రాలకి తెరలేపారు. మీ ఆటలు సాగనివ్వరం. చాలా పకడ్బందీగా కౌంటింగ్ ప్రక్రియ దగ్గర చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం. ఘర్షణ లేని వాతావరణంలో అత్యంత పారదర్శకంగా జరగాల్సిన కౌంటింగ్ ప్రక్రియ రసాబస అయ్యేటువంటి కార్యక్రమం జరగబోతా ఉంది. ఏం మాట్లాడుతున్నారా బుద్ధి లేకుండా? మీరు మాజీ మంత్రులు, మీరు గతంలో మాజీ మంత్రులుగా ఎలగబెట్టారు. సెక్రటేరియట్లో మీడియా ముందు మాజీ మంత్రి పేరు నాని బుద్ధి లేకుండా బాధ్యత లేకుండా ఈ విధంగా మాట్లాడతాడా? రసాబస అయ్యేటటువంటి కార్యక్రమం జరగబోతూ ఉంది. వీళ్ళందరినీ ఇమ్మీడియట్గా క్రిమినల్ కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఎన్నికల సంఘ విధుల్ని, కౌంటింగ్ ప్రక్రియని దెబ్బతీసే విధంగా మీరింత బాధ్యతారాహిత్యంగా, ఇంత దుర్మార్గంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారా? అదేవిధంగా ఎవరైతే చీఫ్ విప్పులుగా పనిచేసిన వాళ్ళు కూడా ఇవాళ కూడా మరి మీడియాలో బాధ్యత లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. టీడీపీ జనసేన ఏజెంట్లకి ప్రతి విషయంలో అడ్డం తిరగాలంటే బుద్ధి జ్ఞానం ఉందా అని అన్నం తినేవాడు మాట్లాడతాడు ఈ మాటలో. కౌంటింగ్ ప్రక్రియకి వెళ్ళేవాడికే, మీ ఏజెంట్లకే మీరు చెప్పే మాటలో టీడీపీ జనసేన ఏజెంట్లకి ప్రతి విషయంలో అడ్డం తిరగాలంట. ఘర్షణ లేదు. నకిలీ విత్తనాలు అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో పత్తి విత్తనాల సరఫరా లభ్యతపై మంత్రి సమీక్షించారు. జిల్లాల వారీగా 68,16,967 వివిధ కంపెనీల పత్తి విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మిగతా ప్యాకెట్లు కూడా జూన్ 5 కల్లా జిల్లాలకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. అన్ని జిల్లాల్లో అవసరం మేరకు పత్తి, జీలుగ విత్తనాలు పంపిణీ చేసినందున జిల్లా కలెక్టర్లు అవి రైతులకు సక్రమంగా చేరే విధంగా అన్ని చర్యలు చేపట్టాలని అన్నారు. ఇక నుంచి జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులు పత్తి విత్తనాల విక్రయ కేంద్రాలను, జీలుగా, జనుము సరఫరా చేసే కేంద్రాలకు పర్యటిస్తూ రైతులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది కాకుండా చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. రాష్ట్రంలో గత వారంలో కురిసిన వర్షాలకు రైతులు దుక్కులు చేసుకుని సిద్ధంగా ఉన్నారని, అందుకని విత్తన కంపెనీలు అందరూ వారిచ్చిన ప్రణాళిక ప్రకారం మిగతా పత్తి విత్తన ప్యాకెట్లను కూడా జూన్ 5 కల్లా జిల్లాలకు చేర్చాల్సిందిగా ఆదేశించారు. ప్రతిరోజు జిల్లా వారీ, కంపెనీ వారీగా పత్తి విత్తన ప్యాకెట్ల పంపిణీ, కొనుగోలు వివరాలు తెప్పించుకోవాలన్నారు. ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. నల్లకుంటలోనే ఆయన ఇంటికి వెళ్లిన సీఎం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కొంతకాలంగా చుక్కా రామయ్య అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. జూన్ 2న జరగబోయే తెలంగాణ రాష్ట్ర వేడుకలకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. దేశంలో 7వ విడత ఎన్నికలకు సర్వం సిద్ధమవుతోంది. నేటితో చివరి విడత సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఇప్పటి వరకు 6 విడతల్లో 486 స్థానాలకు పోలింగ్ జరిగింది. చివరి విడతలో జూన్ 1న 57 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. చివరి విడతలో బీహార్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, యూపీ, పశ్చిమ బెంగాల్లోనూ చివరి విడత పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జూన్ 1న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. జూన్ 1న జరిగే లోక్సభ ఎన్నికల్లో 7వ దశ పోలింగ్కు ముందు ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. తన దృష్టిలో కాశీ నగరం భక్తి, శక్తి, వియోగానికి ప్రతీక అని అన్నారు. ప్రపంచానికి సాంస్కృతిక రాజధాని అని చెప్పారు. కాశీ ప్రతినిధిగా బాబా విశ్వనాథ్తో పాటు కాశీవాసులు ఆశీస్సులు కోరుతున్నానని చెప్పారు. ఈసారి కాశీ ఎన్నికలు నవకాశీ ఏర్పాటు కోసమే కాదని అభివృద్ధి చెందిన భారత ఆవిష్కరణకు కీలకమని అన్నారు. జూన్ 1న కాశీ ప్రజలు కొత్త రికార్డును నెలకొల్పాలని కోరారు.
हर महादेव। काशी के हमारे परिवार के लोगन के हमार प्रणाम। लोकसभा चुनाव के मतदान के दिन आ ही गईल हो। हमरे लिए काशी भक्ति, शक्ति और विरक्ति का नगरी हो। ई विश्व का सांस्कृतिक राजधानी हो। संगीत और शास्त्रार्थ की धरती हो। ये नगरी का प्रतिनिधि होना बस बाबा विश्वनाथ के असीम कृपा से। काशी के लोगन के 1 जून के दिन नया रिकॉर्ड बनावे के हो। साथियों, बीते 10 वर्ष में केंद्र सरकार के हर योजना में काशी हमार साथ। ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బెయిల్ కోరుతూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ రౌజ్ అవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి నోటీసులు జారీ చేసింది. బెయిల్పై స్పందన కోర్టు విచారణను జూన్ 1వ తేదీకి వాయిదా వేసింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్కు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే మధ్యంతర బెయిల్ గడువు జూన్ 1తో ముగియనుంది. ఆయన్ను కోర్టు జూన్ 2న తీహార్ జైల్లో లొంగిపోవాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. అయితే వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ఆయన రెగ్యులర్ బెయిల్తో పాటు 7 వారాల పాటు మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా విచారణకు స్వీకరించారు. అయితే మధ్యంతర బెయిల్ను పొడిగించాలని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యవసరంగా పిటిషన్ను విచారించాలని కోరగా ఇందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ క్రమంలో ఆయన రౌజ్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. దేశ రాజధాని ఢిల్లీలో నీటి సమస్య ఎక్కువైంది. ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. నీటి సంక్షోభానికి ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని నిందిస్తున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జైలుకు వెళ్లినప్పటి నుంచి ప్రభుత్వం స్తంభించిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆప్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కేజ్రీవాల్ సర్కార్ ఫ్రీ వాటర్ వల్లనే ఈ సంక్షోభమని కొందరు విమర్శిస్తున్నారు. Party. Hi, hi. Aam Aadmi Party. Hi, hi. Shame on you. 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 Shame. Aam Aadmi Party. Hi, hi. Aam Aadmi Party. Hi, hi. Shame on you. 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 Hi, hi. Aam Aadmi Party. Hi, hi. Aam Aadmi Party. Hi, hi. Shame on you. Shame. దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు వినిపించింది. నైరుతి రుతుపవనాలు దేశ ప్రధాన భూభాగంలోకి ప్రవేశించినట్టు తెలిపింది. నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని ఐఎండీ ప్రకటించింది. లక్షద్వీప్, కేరళలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అంచనా వేసింది. రాబోయే 3 లేదా 4 రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. గత కొన్ని రోజులుగా పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ ఈ కబురు ప్రజలకు ఊరట కల్పించినట్లయింది. ఈ సీజన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షం కురుస్తుందని గత నెలలో ఐఎండీ అంచనా వేసింది. వాయువ్య, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఫస్ట్ ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ నుంచి అగ్నిబాండ్ రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకువెళ్లింది. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో ఉదయం 7:15 విజయవంతంగా షార్లోని ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ నుంచి నింగికి ఎగిసింది. అయితే సాంకేతిక కారణాలతో చివరి నిమిషంలో 4 సార్లు వాయిదా పడిన అగ్నిబాండ్ ప్రైవేట్ రాకెట్ ప్రయోగం ఎట్టకేలకు 5వ ప్రయత్నంలో సక్సెస్ అయింది. చెన్నైకి చెందిన అగ్నికుల్ కాస్మోస్ స్టార్టప్ సంస్థ భూమికి 700 కిలోమీటర్ల ఎత్తులో ఎర్త్ ఆర్బిట్లో 300 కిలోల లోపు ఉపగ్రహాలను కక్షలోకి పంపేందుకు ఈ ప్రయోగం చేపట్టింది. భారత అంతరిక్ష రంగాన్ని ప్రైవేటీకరణ చేసే దిశగా సాగుతున్న ప్రయత్నాల్లో కీలకంగా మారిన ప్రయోగ ప్రక్రియను ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ పర్యవేక్షించారు. దేశంలోనే మొదటి సెమీ క్రయోజనిక్ ఇంజన్ ఆధారిత రాకెట్ ఇది. భవిష్యత్తులో చిన్న తరహా ఉపగ్రహాలలో లో ఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెట్టడానికి ఈ తరహా ప్రయోగాలను ఇస్రో ప్రోత్సహిస్తోంది. భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద మరో సంచలనం నమోదు చేశాడు. చెస్లో కొరకరాని కొయ్యగా పేరొందిన మాగ్నస్ కార్ల్సన్కు
మరోసారి ఓటమి రుచి చూపించాడు. ఈసారి అతన్ని క్లాసికల్ చెస్ గేమ్లో మట్టి కనిపించాడు. ఇది ప్రజ్ఞానందకు కీలక మైలురాయి. 2024 నార్వే చెస్ టోర్నమెంట్లో 3వ రౌండ్లో తెల్లపావుతో ఆడిన అతడు కార్ల్సన్ ఆట కట్టించాడు. ఈ మ్యాచ్ను 37 ఎత్తుల్లో గెలుచుకున్నాడు. గతంలో ర్యాపిడ్ గేమ్స్లో కార్ల్సన్ను ప్రజ్ఞానంద ఓడించిన సందర్భాలున్నాయి. చెస్ చరిత్రలోనే కార్ల్సన్కు గొప్ప ఆటగాడిగా పేరుంది. గత దశాబ్ద కాలంగా క్లాసికల్ చెస్లో అతడిదే ఆధిపత్యం. తాజా గెలుపుతో ప్రజ్ఞానంద కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టినట్లయింది. ఆట ఆరంభంలో కార్ల్సన్ చేసిన కొన్ని తప్పులను ఆసరాగా చేసుకుని ప్రజ్ఞానంద తనదైన శైలిలో దూసుకెళ్లాడు. బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొంటున్న క్రమంలో భారత యువ సంచలనం ఆట ఆశాంతం వ్యూహాత్మక ఎత్తులతో గొప్ప సంకల్పాన్ని ప్రదర్శించాడు. చివరకు గెలుపును సొంతం చేసుకుని తన సత్తా చాటాడు. ఫలితంగా ఈ టోర్నీ పాయింట్ల పట్టికలో తొలి స్థానానికి చేరాడు. కార్ల్సన్ 5వ స్థానానికి పడిపోయాడు. దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు లోక్సభ ఎన్నికల ఫలితాలు సమీపిస్తూ ఉండడంతో మదుపరులు అమ్మకాల వైపు మొగ్గు చూపడం ఇందుకు కారణం. దీంతో సూచీలు వరుసగా 5వ రోజు నష్టపోయాయి. సెన్సెక్స్ 74,000 దిగువకు, నిఫ్టీ 22,500 దిగువకు చేరాయి. చివరికి 617 పాయింట్ల నష్టంతో 73,885 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 216 పాయింట్లు కోల్పోయి 22,488 వద్ద ముగిసింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్లో చీఫ్ గెస్ట్ నందమూరి బాలకృష్ణ మద్యం సేవించినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. అలాగే స్టేజ్ మీద హీరోయిన్ అంజలిని తోసేశాడని కూడా వీడియో వైరల్గా మారింది. వీటిపై సినిమా నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. బాలయ్య బాబు కూర్చున్న దగ్గర ఏ బాటిల్ లేదని చెప్పారు. అవన్నీ కంప్యూటర్ గ్రాఫిక్స్లో క్రియేట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. తాను అక్కడే ఉన్నానని, అసలు అలాంటి బాటిల్ ఏది లేదని చెప్పారు. కావాలనే ఇలాంటిది ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో అనవసర చర్చ తప్ప ఏమీ లేదన్నారు. ఇక వేదికపై నటి అంజలిని బాలకృష్ణ చేత్తో నెట్టడంపైన నాగవంశీ స్పందించారు. కార్యక్రమంలో పెద్ద శబ్దాల వల్ల సరిగా వినిపించకపోవడంతో ఫోటోకు ఫోజ్ ఇచ్చేందుకు వెనక్కి జరగాలని బాలయ్య చనువు కొద్దీ అలా చేశారని అన్నారు. 4 వ్యక్తులు ఉన్నప్పుడు తమకున్న పరిచయం, చనువును బట్టి ఇలా ఎవరైనా చేస్తారని అన్నారు. ఆ తర్వాత బాలకృష్ణ, అంజలి హైఫై అంటూ చేతులతో చప్పట్లు చర్చుకున్న సీన్ ఎవరూ చూపించలేదన్నారు. ముందు వెనుక ఉన్న పూర్తి వీడియోను చూడకుండా ఇలాంటి వాటిని ప్రచారం చేయడం తగదని చెప్పారు. అంజలిని బాలకృష్ణ సరదాగా పక్కకు జరగమని చెప్తే దాన్ని కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని చెప్పారు. సీరియస్ టాపిక్ని కూడా చాలా కామెడీగా, చాలా జోవియల్గా తీసుకునే మనిషి. సో మనకి తెలియాలి మనం ఏం సీరియస్గా తీసుకోవాలని. అక్కడ నిజంగా ప్రాబ్లం ఉన్నప్పుడు మనం సీరియస్ తీసుకోవాలి. ఆ ఈవెంట్లో వైరల్ అయింది బాగా. ఆ అంజలి గారిని ఇట్లా చూసేయడము అవన్నీ బాగా. అసలు ఏం జరిగిన విషయాలు మీరు కూడా ఉన్నారు పక్కన స్టేజ్. దాని వెనక ముందు వీడియో చూసుకుంటే మిగిలిన వాళ్ళు సరిపోతుంది. అదే కదా, ఇప్పుడు మన 3-4 ఉన్నాము మాట్లాడుతూ. ఇప్పుడు విశ్వకు మీరు మాట్లాడుకుంటారు అనుకోండి, మిమ్మల్ని జరగమని నేను చెప్పే మీరు వినలేదు. విశ్వకు మీకు మంచి రిలేషన్ ఉంది, క్యాజువల్గా వెనక్కన్నారు. అది జరిగింది అక్కడ. దాన్ని కాంట్రవర్సీ చేయాలని ప్లాన్ చేసి కాంట్రవర్సీ చేసిన వాళ్ళ గురించి మీరు ఎందుకు దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? 3 ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటే క్యాజువల్గా నేను జరుగు అంటే మీకు వినపడలా. పక్కన మధ్యలో ఉన్న ఫ్రెండ్ ఊరినే వెనక్కి దోసాడు కొంచెం పక్కకి. దాన్ని ఎందుకు అంత తర్వాత వాళ్ళిద్దరు హైఫై కొట్టుకున్నారు. ఆ వీడియోలో వేయలేదు. దాని వెనక ముందు వీడియో అంటే బేసిక్గా డేటా ఉన్న వాళ్ళందరూ వీడియో చూసుకోవచ్చు. వెనక ముందు మన డేటా లాస్ట్ ఒక 30 MB మిగిలిపోయింది అంటే 599 ప్లాన్ అయిపోయింది. 699 ప్లాన్ వేసుకొని మిగిలిన చూసుకోవాలి. బాటిల్ పెట్టారు, అవి పెట్టారు, అసలు సీజీలో పెట్టారు. అవన్నీ అక్కడ ఏం లేవు. అక్కడ ఆ కింద ఏమి లేవు అసలు. అక్కడ ఈవెంట్ చేసింది నేను కదా, నాకు తెలుసు కదా. కింద ఏమి లేవు, సీజీలు చేస్తున్నారు. అవి కూడా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి 2కి వాళ్ళే సీజ్ చేసేది. మేము వెతికి పట్టుకున్నాం ఆ సీజ్ చేసిన వాళ్ళు. చాలా సీరియస్. మెంటల్ మదిలో అంటూ టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ నివేద పేతురాజ్కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పోలీసులతో ఆమె గొడవ పడుతున్నట్లు ఉన్న ఆ వీడియో వైరల్ అవుతోంది. మేడం ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి.
మీరు కూడా తెలుసు ఓపెన్ చెప్పేది ఎలా ప్లీజ్ ఓపెన్ చేయండి. డిక్కీ ఓపెన్ చేయమంటే అటు ఇటు చూస్తాను కదా, ప్లీజ్ డిక్కీ ఓపెన్ చేయండి. ప్లీజ్ అర్థం చేసుకోండి, ఇది పరువుకి సంబంధించిన విషయం. కారులో ప్రయాణిస్తున్న నివేదను పోలీసులు ఆపి డిక్కీ ఓపెన్ చేయాలని కోరారు. దీనికి ఆమె అంగీకరించకపోగా కోపంగా మాట్లాడారు. తన దగ్గర పేపర్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయని, కావాలంటే చెక్ చేసుకోండి అంటూ కోరారు. డిక్కీలో ఏం లేవు, అర్థం చేసుకోండి అని కోపంగా అన్నారు. ఇదంతా రికార్డ్ చేస్తున్న వ్యక్తి ఫోన్ను ఆమె లాగేసుకున్నారు. అది పరువుకు సంబంధించిన మ్యాటర్ అని, మీకు చెప్పినా అర్థం కాదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పక్కనే ఓ వ్యక్తి ఇదంతా రికార్డ్ చేయగా అతనిపై ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఇది చూసిన నెటిజన్లు కావాలని ఇలా చేశారని కామెంట్స్ చేస్తున్నారు. అదంతా ఓకే మేడం, నేను సెలక్షన్ కొట్టుకుంటా ఉన్నాను. మా ఎలక్షన్ మా ప్రోటోకాల్ మాకు డిక్కీ ఓపెన్ చేస్తే మేము మేడం ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. మీరు కూడా తెలుసు ఓపెన్ చెప్పేది ఎలా ప్లీజ్ ఓపెన్ చేయండి. డిక్కీ ఓపెన్ చేయమంటే అటు ఇటు చూస్తాను కదా, ప్లీజ్ డిక్కీ ఓపెన్ చేయండి. ప్లీజ్ అర్థం చేసుకోండి, ఇది పరువుకి సంబంధించిన విషయం. చెప్పినా మీకు అర్థం కాదు. ఐ కాంట్ ఓపెన్ ద ట్రంక్ సార్. మేడం ప్లీజ్ డిక్కీ ఓపెన్ చేస్తే మా పని మేము చేసుకుంటాం. వై ఆర్ యూ రికార్డింగ్? వై ఆర్ యూ పేపర్స్ అన్ని కరెక్ట్. ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులోని కన్యాకుమారిలో పర్యటించారు. ప్రఖ్యాత రాక్ మెమోరియల్ చిహ్నాన్ని సందర్శించిన మోదీ జూన్ 1వ తేదీన సాయంత్రం వరకు ఇక్కడే రెయిన్బోవులు ధ్యానం చేయనున్నారు. నాడు స్వామి వివేకానందుడు కూడా ఇక్కడే ధ్యాన మండపంలోనే ధ్యానం చేశారు. స్వామి వివేకానంద స్మారకం వద్ద ఆయన కొన్ని గంటల పాటు ధ్యానం చేయనున్నారు. కన్యాకుమారి విచ్చేసిన సందర్భంగా ఇక్కడి భగవతి అమ్మాన్ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ఆశీస్సులు అందుకున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగింపు రోజున మోదీ మరోసారి అక్కడికి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. 2019లో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా మోదీ కేదార్నాథ్ వద్ద గుహల్లో ధ్యానం చేశారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.